హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ గురు. హైడ్రా పేరుతో కొందరు అక్రమార్కులు బిల్లులను బెదిరించి వసూలకు పాల్పడుతున్నారా? సీఎం తెలుసని, హైడ్రా కమిషనర్ తెలుసని అపార్ట్మెంట్లను కూల్చకుండా చేస్తానంటూ సొమ్ము లాగుతున్నారా? మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అయితే ఏకంగా చదరపాడుకి 500 నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తున్నారా? మరి హైడ్రా పేరిట అక్రమ వసూలను చేసే బడా బిల్డర్ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందా? వీరంతా స్వయంగా సీఎం చెప్పినా పట్టించుకునే పరిస్థితిలో లేరా? హైడ్రా పేరు చెప్పుకుని ఎవరైనా బ్లాక్మెయిల్ చేసి దందాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొందరు అధికారులు సీఎం మాటలను కూడా లెక్క చేయటం లేదు. తాజాగా హైడ్రా పేరిట బెదిరింపులకు పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హైడ్రా పేరుతో బిల్డర్ల నుంచి వసూళ్లకు పాల్పడిన డాక్టర్ బండ్ల విప్లవ్ సిన్హాపై కేసు నమోదైంది. తనకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలుసునని చాలా దగ్గరంటూ ఫోటోలు చూపించి మరీ వసూళ్లకు పాల్పడ్డాడు విప్లవ్ సిన్హా. దీంతో బిల్డర్లు వాడల రాజేంద్రనాథ్, మంజునాథ్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ యాక్టివిస్ట్, సోషల్ వర్కర్ అని బోర్డు పెట్టుకుని కస్టమర్లకు తమ ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ జోలికి రావద్దంటే 20 లక్షలు ఇవ్వాలని, లేదంటే న్యూస్ పేపర్లో వ్యతిరేకంగా వార్తలు రాయిస్తానని విప్లవ్ బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదులో తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఈరోజు ఉదయం 10:30 గంటలకు పూర్తి వివరాలు వెల్లడించినట్లు ఎస్పీ రూపేష్ తెలిపారు.